ప్రియమైన వాళ్ళ ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చదువుతానండి. అది వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచు కనబడుచున్నారని నాకు కనబడుచున్నారనెను. ఈ సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి ఒక గుడ్డివాని తీసుకొచ్చారు. ఆ గుడ్డివాని స్వస్థపరిచేదాని కొరకై యేసు ప్రభు తన కనుల మీద వేసి మరి ఊరి వేలుపు తీసుకుని వచ్చి కనులు వేసి వాళ్ళ చేతి ఇంకేమైనా కనబడుచున్నదా అని అడుగుతుంటున్నాడు. అప్పుడు కనబడుతున్నది ప్రభు, అయితే మనుషులు చెట్ల వలె నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి మనుషులు చెట్లు అనేటువంటి సందర్భంగా ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో చెట్లకు మనుషులకు కొన్ని సమపోలికలు మనం కొన్ని విధాలుగా చూస్తుంటున్నాం. అవి ఏ విధంగా మనకు నూతనమైనటువంటి కార్యాలు బయలుపరుస్తాయనే కార్యం చూస్తాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల ఓరు నాటబడి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెట్టుకు పోలుస్తుంటున్నాడు. ఎటువంటి చెట్టు? మరి వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఫలం ఎట్లిస్తుందంటే ఈ చెట్టు అంటే మనుషులు చెట్లుగా పోలిస్తే ఎట్లాగా ఫలమిస్తుందంటే 3 కార్యాలు తీసేయాల. దుష్టులు, పాపులు, అపహాసకులు వాళ్ళ సంబంధం తొలగించాల. రెండవది మరి రెండవ వచనములో ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రములు ధ్యానించేవాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం చదువుట, ఆనందించుట 3 కార్యములు తొలగించాలా, 2 కార్యములు చేర్చుకోవాలి. ఆ విధంగా ఆయన ధర్మశాస్త్రం ఆనందించినట్లయితే, దాన్ని ధ్యానించినట్లయితే దాని ద్వారా వాడు ఫలించేవాడుగా ఉంటున్నాడు అంటాడు. ఈ ఫలాల గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మీయ ఫలములు ఇవి. ఎటువంటి ఫలములు? ఇది శరీర సంబంధమైన ఫలం కాదు, ఆత్మ సంబంధమైన ఫలములు అనేటువంటి కార్యాన్ని మరి అవేమనగా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మరి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అన్నటువంటి ఇటువంటి ఆత్మీయ ఫలములు ఫలించేటువంటి చెట్టు అనేటువంటిది ఒక మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథములో ఇంకొక భాగం మనం చూస్తాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువోరను దాని వేర్లను తన్ను, వెట్ట కలిగినను దానికి దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరం ముందు కూడా చింతనుందదు, కాపు మానదు. కాబట్టి ఇదేం చెట్టు అంటే యెహోవాను నమ్ముకొనుట అనేటువంటిది, ట్రస్టింగ్ ద లార్డ్. కాబట్టి యెహోవాను నమ్ముకొనుట అనేటువంటి ఎటువంటి చెట్టుగా మనకు ఉంటున్నదంటే నీటి కాల ఊర నాటబడినది, ఏమొచ్చినా కూడా భయపడేది అవసరం లేదంట. కాబట్టి వెట్ట కలిగినను వేడి ఎక్కువైనా భయపడదు, ఎందుకంటే నీటి ఊర ఉంటున్నది. ఆకు పచ్చగా ఉంటుంది, వర్షం రాకపోయినా కూడా చింత లేదు. అంటే అన్ని అడ్వర్స్ కండిషన్స్లో, అన్ని అనానుకూలతల్లో కూడా స్థిరముగా ఉండగలిగేటువంటి చెట్టు, అదే ఆయన నమ్మినటువంటి చెట్టు. కాబట్టి ఇక్కడ విశ్వాసము లేక విశ్వాసం కలిగిన చెట్టు. ఎట్లాగ విశ్వాసము? యేసుక్రీస్తునందరి విశ్వాసం. మనం మరి వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం యేసుక్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన మాట విని దాన్ని ధ్యానిస్తుండేవానికి గొప్ప ధైర్యం. కాబట్టి ఇది రెండవ విధమైనటువంటి. మూడవదిగా మనం చూసినట్లయితే 92వ కీర్తనలో కీర్తనకర్త అంటాడు, 92వ కీర్తన 12వ వచనం నుంచి, నీతివంతులు ఖర్జూరపు చెట్టు వృక్షం వలె మవ్వేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. కాబట్టి నీతిమంతులు ఎట్లాగా? ఏం చెట్లుగా? ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు. కాబట్టి అది నూతనమైనటువంటి ఒక మొగ్గలు వేసేటువంటి, కాయలు కాసేటువంటిది. మరి యెహోవా మందిరంలో నాటబడి వర్ధిల్లుదురు, ప్రాస్పరస్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫలములు పాయిస్తూ అభివృద్ధి పొందేటువంటి ఒక చెట్టుగా ఉంటున్నది కదా. వారు ఇంకనూ ముసలితనం ఉంది, ఇంకనూ చిగురు పెట్టుదురు అనమాట. అంటే ఇప్పుడే కానీ అది పచ్చగా ఉంటుంది. అంటే జీవితంలో నూతనమైన కార్యం, చిగురు అనేటువంటి నూతనమైన కార్యం. ఆయన ఎందు మనం నూతనముగా నిత్యము
నూతనముగా కృప పుట్టుచున్నది అంటాడు కదా. మరి చూసినట్టయితే ఆయన యొక్క కృప గొప్పది, అది అనుదినము నూతనముగా మన ఎలా పుట్టుచున్నది అంటాడు. కాబట్టి యెహోవా మందిరంలో నివసించి ఉండేటువంటి వారు ఎటువంటి చెట్లు? ఖర్జూర వృక్షములే ఉంటారు. వారు మరి దేవదారు వృక్షములే పైకి, అంటే వారు ఆత్మీయంగా ఎదిగే వాళ్ళుగా ఉంటున్నారు అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లాగే యెషయా గ్రంథంలో మరి 5వ అధ్యాయంలో మరి యెషయా ఒక మాట చెప్తుంటున్నాడు ఇక్కడ. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతడు ద్రాక్ష తోటను నాకు ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడేదను వినుడి. సత్తువ గల భూమి మీద కొండ నా భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. ఇక్కడ నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు అంటాడు. ఆ ద్రాక్ష తోటలో త్రవ్వి రాళ్ళు అన్ని కూడా ఏరేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటినారంట. అయితే ఫలించేటప్పుడు మరి ద్రాక్ష పండ్లు ఫలింపగా అవి కారు ద్రాక్షలు కాసెను. కాబట్టి శ్రేష్టమైనటువంటిది ఇవ్వబడిన అది అయితే కూడా కారు ద్రాక్షలు కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే తిరుగుబాటుతనం. వాటి శ్రేష్టము, దేవుని యొక్క శ్రేష్టతను గమనించకుండా తిరుగుబాటు చేయటం వలన మరి ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, మరి ఎటువంటి వారు ఉంటున్నారంటే కారు ద్రాక్షలు, అంటే అన్ప్రాఫిటబుల్, పనికిరానటువంటి కచ్చండు. ఎవరిది? ద్రాక్ష తోట నా యొక్క మరి జనులు అంటున్నాడు. ఇశ్రాయేలు జనులు ద్రాక్ష తోట అంటున్నాడు. దేవుడు దానికి కార్యం జరిగిస్తుంది. అయితే ఇశ్రాయేలుకు ఎన్ని మేలు చేసినా కూడా వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన మీద తిరుగుబాటు చేసినట్లయితే మన జీవితము సరైన ఫలములు ఫలించదు, చేదు ఫలములు ఫలించేదిగా ఉంటుంది. అది అసహించుకొనబడేదిగా ఉంటుంది, అది కొట్టివేయబడేదిగా ఉంటుంది. కాబట్టి దేవునికి ఎదుట మనం తిరుగుబాటు చేసేటువంటి స్వభావము మానుకొనవలసి సాగుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇది మనకు బయలుపరిచే. అట్లాగే మనం 5వదిగా గమనించినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూలదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారద్వర్తమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుట కారణను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతిను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లుని వారికి పేరు. కాబట్టి వారికి, ఎవరికి? వారికి యెహోవా నాటిన చెట్లు అని పేరంట. ఎవరికంటే సియోనులో నివసించే వారికి ఉల్లాస వస్త్రం అని ధరింపజేస్తాడు. ఆయనందు మరి నిలిచుండు వారికి, ఆయనందు నమ్మకం ఉంచిన వారికి, నీతివంతులైన వారికి ఆయన నీతిని ఆపాదించుకొని. అక్కడ ఏముంటున్నది? బూడిద, దాని ప్రతిగా పూలదండ, దుఃఖము ప్రతిగా ఆనందము, భారము స్తుతి వస్త్రము అనేటువంటి చూసినట్లయితే మన యొక్క భారము, చింత, వ్యాకులత అంతా తీసివేసి ఆయన మనల్ని ఏమని చేస్తాడు? ఆనందింపజేసేవాడు ఉంటున్నాడు, స్తుతింపజేసేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా తాను మహిపరుచుకునేవాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఈ చెట్టు దేవుని మహిమపరిచేటువంటి చెట్టుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు మనుషుడికి సంబంధం పోల్చి మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఆయన యొక్క చెట్టు వలె, మరి ఫలించే చెట్టు వలె ఉండాలంటున్నాడు. అంటే ఆత్మీయ ఫలములు ఫలించుట్లో మనము మరి ముందుండవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరచబడేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధానంలో ఉంటూ దివారాత్రం ధ్యానించడం ద్వారా మనం ఏమవుతామంటే మరి ఫలించేటువంటి చెట్టుగా ఆయన మనలను మార్చేటువంటి వాడు ఉంటున్నాడు.